ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని విశ్రాంత ఉద్యోగులకు ముఖ్యంగా 60 ఏళ్ల నుంచి 90 ఏళ్ల వయసు కలిగిన పెన్షనర్లందరికీ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నుండి ఒక అద్భుతమైన మరియు అత్యంత కీలకమైన శుభవార్త అయితే వచ్చిందండి. ఇక విషయంలోకి వెళ్తే సుప్రీంకోర్టు పెన్షనర్ల హక్కుల విషయంలో ఒక అదిరిపోయే తీర్పిచ్చింది. ముఖ్యంగా 60 ఏళ్ల నుంచి 90 ఏళ్ల వయసు మధ్య ఉండి దశాబ్దాల పాటు దేశ సేవలో నిమగ్నమైన వృద్ధ పెన్షనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వబోమని కోర్టు స్పష్టం చేసింది. పెన్షనర్లందరికీ సమాన గౌరవం మరియు ఆర్థిక భరోసా కల్పించేలా అన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగా సివిల్ పెన్షన్ పొందుతున్న వారు లేదా డిఫెన్స్ విభాగంలో పనిచేసి రిటైర్డ్ అయిన వారి నిబంధనలలో ప్రస్తుతానికి ఎలాంటి కోతలు కానీ ప్రతికూల మార్పులు కానీ చేయలేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇది నిజంగా ఒక ఊరటనిచ్చే వార్త. ఎందుకంటే పాత పెన్షనర్స్ మరియు కొత్త పెన్షనర్స్ మధ్య ఎటువంటి వివక్ష ఉండకూడదని, అందరికీ చట్టబద్ధమైన నిబంధనలు ప్రకారమే పూర్తి స్థాయి ప్రయోజనాలు అందాలని కోర్టు తన తీర్పులో అత్యంత వివరంగా వెల్లడించింది. దీని అర్థం ఏంటంటే వయస్సు పెరిగే కొద్దీ పెన్షనర్లకు అందాల్సిన అదనపు ప్రయోజనాలు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఎటువంటి ఆటంకం లేకుండా అందుతాయి. మరోవైపు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్ల రాజకీయాల కోసం ప్రకటిస్తున్న ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు అత్యంత ఘాటైన మరియు సంచలన వ్యాఖ్యలు చేసింది. గౌరవనీయ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టిస్ బక్సీ విపుల్ కూడిన ధర్మాసనం ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే భారీ ఆదాయ లోటుతో మరియు అప్పుల ఊబిలో ఉన్నాయని, అలాంటప్పుడు రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం ఉచిత పథకాలపై నిధులు వెచ్చించడం ఎంతవరకు సమంజనమని కోర్టు ప్రశ్నించింది. ఈ ఉచితాల సంస్కృతి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా భవిష్యత్తులో ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపులకు కూడా ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందని కోర్టు హెచ్చరించింది. ప్రభుత్వం నిధులను ఉద్యోగ కల్పనకు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగించాలి తప్ప కేవలం ఉచితాలు ఇస్తూ ఆర్థిక క్రమశిక్షణను తప్పకూడదని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది పరోక్షంగా పెన్షనర్ల నిధులకు రక్షణ కల్పించే నిర్ణయంగా మనం చూడవచ్చు. ఇక టెక్నాలజీ పరంగా వృద్ధులకు మరియు పెన్షనర్లకు ఉన్న ఇబ్బందులను తొలగించడానికి ఒక కొత్త విధానం రేపటి నుంచే అందుబాటులోకి రాబోతుంది. చాలా మంది వృద్ధులు ఫోన్పే లేదా ఇతర యూపీఐ యాప్స్ వాడేటప్పుడు పిన్ నెంబర్ గుర్తించుకోవడానికి కష్టపడుతుంటారు. దీనిని గమనించి ఇకపై పిన్ నెంబర్ అవసరం లేకుండా కేవలం మీ వేలిముద్ర బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ ద్వారా 5,000 రూపాయల వరకు నగదును పంపే లేదా చెల్లించే సదుపాయం రాబోతుంది. దీనివల్ల వృద్ధులు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా మరియు ఎవరి సహాయం కోరాల్సిన అవసరం లేకుండా తమ ఆర్థిక లావాదేవీలను స్వాతంత్రంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పెన్షనర్లకు ఈ మార్పు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తానికి చూస్తే సుప్రీంకోర్టు తీర్పు వల్ల 60 నుంచి 90 ఏళ్ల పెన్షనర్ల హక్కులను పూర్తిస్థాయి రక్షణ లభించింది. ప్రభుత్వాల ఆర్థిక నిర్ణయాలు పెన్షనర్ల ప్రయోజనాలను దెబ్బతీయకూడదని కోర్టు ఇచ్చిన ఈ భరోసా నిజంగా ఒక గొప్ప శుభవార్త.